అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్త వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. నేను ఈరోజు తెలంగాణ నల్గొండ టౌన్కి రావడం జరిగింది. ఇక్కడ శ్రీరామ్ నగర్కి చెందిన కాలనీ వాసులు అందరూ కూడా కలిసి ఒక మంచి ఆలోచనతో కమ్యూనిటీ గార్డెన్ స్టార్ట్ చేసి దాని నుంచి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు మనం ఈ కాలనీ వాసులని కలిసి వారికి ఈ ఆలోచన ఎలా వచ్చింది, మరి ఈ కమ్యూనిటీ గార్డెన్ అనేది ఎంత మేరకు వారికి ఉపయోగపడుతుంది అనేది వారిని అడిగి స్పందన తెలుసుకుందాం. అందరికీ నమస్తే అండి. నమస్తే అండి. కవిత గారు, ఏంటండి అంటే అందరూ మీ నైబర్స్? వీళ్ళందరూ అంతా నైబర్స్. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటండి? అంటే కమ్యూనిటీ గార్డెన్ అని మీరు చెప్పారు ఇంతకు ముందు. ఇది ఎలా ఏర్పడింది? ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఏంటంటే ఇటు మా కాలనీ వాళ్ళ మధ్యలో ఉన్న ప్లేస్ అనమాట, ఎంటీ ప్లేస్. అయితే ఓనర్స్ ఇక్కడ ఉండరు. ఓకే. అయితే అంతకు ముందు కొంచెం డౌన్ లో ఉండేది. మొత్తం వర్షాకాలం వస్తే నీళ్లు సాగినట్టు అయ్యి దోమలు, పందులు చనిపోవడము ఇవన్నీ ఉండే అనమాట. మేము ఓనర్ ని అడిగితే తను కొంచెం మట్టి పోయించి మాకు లెవెల్ చేయించి ఇచ్చారు. అందరు నియర్ బై ఉన్న అందరం ఫ్యామిలీస్ అందరం కలిసి కమ్యూనిటీ గార్డెన్ లాగా అనమాట. ఏంటంటే మేము పండించుకుంటాం, మేము అందరం కలిసి తింటున్నాం. అది కూడా ఏంటంటే మందులు లేకుండా అందరూ వీళ్ళంతా సపోర్ట్ వస్తున్నారు. వాళ్ళు కూడా అన్ని ఈవినింగ్ టైమింగ్స్ లో, వీకెండ్స్ హాలిడేస్ లో అందరం కలిసి మేము ఇన్వాల్వ్ అయ్యి అన్ని చేసుకుంటున్నాం అనమాట. కలుపు తీసుకోవడము, విత్తనాలు పెట్టుకోవడము, ఎరువులు వేసుకోవడము, అట్లా వచ్చినది కూడా అందరము కూరగాయలు కొనడం లేదనుకోవడం. మాక్సిమం అందరం షేర్ చేసుకొని తింటూ ఉన్నాం. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, మన ఈ ఇంటి పక్కన ప్లేసు ఆ చెత్త చెదారాలతో దోమలతోటి అట్లా ఉండే బదులు అందరం కలిసి చేసుకుంటే అందరం తింటున్నాము, హెల్దీగా ఉంటాము, హెల్దీ ఫుడ్ తింటాము, మందులు లేని ఫుడ్ తినొచ్చు కదా. నేనే కాదు, నాతో పాటు వీళ్ళందరూ తినొచ్చు అన్న ఉద్దేశంతో కొంచెం ఇంట్రెస్ట్ గా అంటే ఓనర్ కూడా ఒప్పుకున్నారు, మట్టి పోయించారు. మేము అందరం కలిసి చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఇది 2 years అవుతుంది. 2 years నుంచి ప్లేస్ 300 యాడ్స్. దీనిలో అంటే ఎన్ని ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయ్యారు? 5 ఫ్యామిలీస్ నియర్ బై. నమస్తే మేడం. నమస్తే. ఒకసారి మీ గురించి తెలియచేయండి. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు విజయ. నేను నల్గొండ ట్రాఫిక్ పొల్యూషన్లో ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నాను. మేడం, మీకు ఎలా అనిపిస్తుందండి? అంటే ఇక్కడ వీళ్ళు అదే మీరందరూ కలిసి కూడా ఇక్కడ ఒక కమ్యూనిటీ గార్డెన్గా డెవలప్ చేసుకుని ఇలా మీకు కావాల్సిన కూరగాయలన్నీ కూడా ఇక్కడ పండించుకుంటున్నారు కదా, ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నైబర్ కవితకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నవే డేస్లో చాలా పొల్యూషన్తో కూడుకున్నటువంటి ఈ రోజుల్లో చక్కగా మా ఇంటి పక్కన ఖాళీ స్థలం ఒక 300 యాడ్స్ ఉంది. ఆ యాడ్స్లో తను చక్కగా, అంటే వీకెండ్లో మేము అందరం కూడా వస్తాం కానీ ప్రతిరోజు తను నిత్యం చాలా చక్కగా టమాటో కానివ్వండి, అసలు అన్ని వెజిటేబుల్స్ని ఎటువంటి మందు లేకుండా ఆర్గానిక్ ఫుడ్ను పండిస్తూ, మా ఇక్కడ 10 ఫ్యామిలీలు ఉంటాయండి. వాళ్ళందరికీ కూడా తను అందరికి కూరగాయ వెజిటబుల్ ఇస్తాను పిలిచి షేర్ చేసుకుంటాము. అందరం వస్తాము. ఈ వీకెండ్లో కూడా మేము అందరం కూడా తనకు హెల్ప్ చేస్తూ ఉంటాము. తను ఇంటి పైన కూడా ఇలాంటి చక్కటి అసలు ఇంకా ఆర్గానిక్ ఫుడ్, తనకి ఏది ఉన్నా తన ఇంట్లో అన్ని ఆర్గానిక్ ఫుడ్డే దొరుకుతాండి. అందుకు నిజంగా కవిత గారికి థ్యాంక్స్. మేము నైబర్స్ అందరు కూడా తనకు సపోర్ట్గా ఉంటాము. ఆమె ఆలోచన చూడండి, చక్కగా ఇట్లా ఉండకూడదు, మన ఖాళీ ప్లేస్లో మనం చక్కగా వెజిటబుల్ వేసుకుందాం, ఇంకా లేదు ఇంకేమైనా వేసుకుందామని ఆ ఆలోచన మాకు కూడా చాలా బాగా హ్యాపీ అనిపించింది. మీ అందరం కూడా తనకు సపోర్ట్గా ఉంటూ ఈ మంచి వెజిటబుల్స్ తింటున్నామండి తను వచ్చిన తర్వాత. ఇప్పుడున్న మహిళలకి అంటే మీ జస్ట్ చిన్న సజెషన్, మహిళలు అందరూ మన ఏంటంటే హస్బెండ్స్ అంటే అందరు ఎంప్లాయీస్ ఉన్నారు, ఇప్పుడు లేడీస్ కూడా ఎంప్లాయీస్ ఉన్నారు.
మనం ఉన్నప్పుడు పక్కన ఖాళీ స్థలం ఉంటే కనుక ఇలాంటి పని చేసుకోవాలని మీ గార్డెన్ ఇంకా మీరు తీసుకోవచ్చు. నేను మహిళలందరికీ చెప్తా ఉన్నాను, మనం మంచి ఫుడ్ తినాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఈ ఆర్గానిక్ ఫుడ్ను పండించుకోవడమే బెటర్ అని నా సజెషన్ అండి. మీ అంటే డిపార్ట్మెంట్ వైజ్ మీకు అంటే మీ డ్యూటీస్ చాలా హెక్టిక్గా ఉంటాయి, అంటే చాలా బిజీ ఉంటారు. అయినప్పటికీ కూడా అంటే ఇక్కడ స్పెండ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది మీకు? మేము నిత్యము బందోబస్తులు, ఇంకా జాతర బందోబస్తులు, అలాగే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా ఉన్నప్పటికీ నేను మా ఇంటి పక్కనే నైబర్ మా కవిత ఈ గార్డెన్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి అసలు పార పనులు కూడా చేస్తూ ఉంటాను. నేను అప్పుడప్పుడు వచ్చి నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీ అందరికీ ఈ సందర్భంగా సూచించేది ఏంటంటే, ఖాళీ ప్లేస్ ఉంటే కనుక అనవసరమైన డంప్ చేసి దోమలకి ఆ పందులకు తావియకుండా చక్కగా ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ పండించుకోవాలని ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా నేను కోరుకున్నాను, సూచిస్తున్నాను కూడా, సలహా ఇస్తున్నాను కూడా. మీ నైబర్స్ అందరు కలిసి ఇక్కడ ఏమేమి పండించుకుంటున్నారండి? ఇక్కడ అన్ని కాయకూరగాయలు, ఆకుకూరగాయలు పండిస్తామండి. ఇప్పుడు ప్రజెంట్ సీజన్ వైజ్ గా పండిస్తుంటాము. ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, క్యాబేజీలో 2-3 రకాలు ఉన్నాయండి. క్యాబేజీలో 2 రకాలు అంటే ఏమి ఉన్నాయి? పర్పుల్ క్యాబేజీ ఒకటి ఉంది, మామూలుగా నార్మల్ క్యాబేజీ ఒకటి ఉంది, కాలీఫ్లవర్, నెక్స్ట్ బెండ, వంకాయ, నెక్స్ట్ ఆకుకూరగాయలు ఉన్నాయండి. ఆకుకూరగాయలలో పాలకూర ఉంది, చుక్కకూర ఉంది. దాంట్లో మళ్ళీ సీజన్ వైజ్ గా చేంజ్ చేస్తుంటాం. పసుపు కూడా ఉంది. పసుపు కూడా ఉందండి. క్రీపర్ అంతా కూడా మీరు బౌండరీకి అల్లించేశారు. అవునండి. చిక్కుడుగాయలన్నీ అల్లించాం బౌండరీకి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ లో చెట్టు బెండ అండి, అది చెట్టు బెండ, ఇంకా చెమ్మకాయలు కూడా కాస్తాయండి. అవి హెల్త్ కు చాలా మంచి చేయబట్టి అవి పండిస్తుంటాము. మీరు అంటే ఈ క్రాప్ వేసే ముందు అంటే నేలకి ఎట్లాంటి మాన్యూర్స్ ఇస్తున్నారు? మేము స్ట్రెంగ్త్ కోసం, అదే భూసారం కోసానికి న్యాచురల్ గా వేసేదేనండి. ఆవు పేడ, నెక్స్ట్ కంపోస్ట్ వేస్తామండి. దీనికి వాటరింగ్ అది ఎలా చేస్తున్నారు? అంటే డ్రిప్ సిస్టమ్ పెట్టుకున్నామండి. డ్రిప్ అంటే అదే పైప్ తోటి స్ప్రే చేయడం. ఎలా ఉందండి? అంటే మీకు కావాల్సినవి అంటే దాన్ని అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాకపోవచ్చు, కానీ టెంపరీగా దీని స్థాయి పెంచేకుంది ఇంకా అందరికీ బాగా ఉపయోగపడతాయి. ఆర్గానిక్ ఫుడ్ చేయబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఆరోగ్య రీత్యా తినవలసింది ఇవే కూరగాయలు చేయబట్టి దీని మీద మేము ఇంట్రెస్ట్ పెట్టి పండించుకోవడం జరుగుతుంది. చెప్పండి సార్, అంటే ఈ కమ్యూనిటీ గార్డెన్లో మీరు ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారు? ఈ కమ్యూనిటీ గార్డెన్లో సాయంత్రం పూట మాకు సమయం ఉన్నప్పుడు ఈ చెట్లకు బోదలు కట్టుకుంటూ వాటర్ వాళ్ళకు జర సాయం చేసుకుంటూ మా అంతు సహకారం వీళ్ళకి అందిస్తుంటాం. ఏదైనా పని చెప్తే కూడా దీన్ని చేయను అనే ఉద్దేశం కాకుండా చేయాలనే సంకల్పంతో ముందుకు మేము పనిచేస్తుంటాం. ఇంతకుముందు ఇక్కడ మామూలుగా ఏం లేకుండే, కుంటలాగా ఉండేది, నీళ్ళు వాటర్ నిలిచి దోమలు, పాములు అంత భయంకరంగా ఉంటుండేది. ఈ కవిత మేడం వచ్చిన తర్వాత ఈ గ్రౌండ్లో మట్టి పోపించి దాన్ని చదును చేసి రెడ్ సాయిల్ పోసి ఇక్కడ చాలా అందరికీ ఆరోగ్యకరమైన ఫుడ్ తినడానికి ఈ మేడం సంకల్పంతో మాకు అది అంటే కొద్దిగా కష్టతరమైన పనులన్నీ మీరు చేసి చెప్పినప్పుడు చేస్తుంటాం, సపోర్ట్గా ఉంటాము. ఓకే. ఈ కమ్యూనిటీ గార్డెనింగ్ దీన్ని ఇంకొంచెం ముందుకు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఇంకొక మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకో 5 ఫ్యామిలీస్ మీ దగ్గరికి వచ్చి మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం, మాకు అట్లా వచ్చిన ప్రాబ్లం లేదండి, అలా పరిచయం చేసుకుంటాం. ఇంకా వేరేది ఇట్లాంటి ఛాయిస్ దొరికితే ఇంకా డెవలప్ చేయడానికి కూడా ముందుకు వెళ్ళడానికి మాకు ఈ మంచి కార్యక్రమం కాబట్టి మంచి కార్యక్రమం చేయడానికి ముందుకుంటాం. ఓకే అండి, ఏదేమైనా అంటే మంచి విషయం. అంటే ఈ కమ్యూనిటీ గార్డెన్ అనే కాన్సెప్ట్ బాగుంది. ఏదో వేస్ట్గా డంప్ చేసేసి దాన్ని ఏంటంటే ఒక మురికి వాడగా మార్చేదానికంటే దీన్ని ఉపయోగకరంగా మార్చుకుని మీరు బెనిఫిట్ పొందుతూ పర్యావరణానికి కూడా మేలు చేస్తున్నారు. ఒకటి మనకి పర్యావరణానికి మేలు జరుగుతుంది, ఇంకొకటి మీకు ఆరోగ్యకరమైన కూరగాయలు అందుతున్నాయి, ఇంకొకటి ఎవరిలో ఈ తారతమ్యాలు లేకుండా అందరూ ఒక యూనిటీగా ఫామ్ అయ్యి ఒక ఐకమత్యంగా ముందుకు వెళ్తున్నారు. చాలా మంచి విషయం. మీ అందరికి కూడా ఈ సందర్భంగా మీ కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.
మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.